హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. 3 డేస్ నుంచి అయితే అసలు రోజు కంటిన్యూగా వర్షం పడుతూనే ఉందండి. వెదర్ కూల్ ఉండేసరికి కొంచెం కోల్డ్ అయింది ఫ్రెండ్స్. మీతో అయితే ఈరోజైతే ఒక మంచి హెల్దీ డ్రింక్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. వచ్చేసి నేనైతే తులసి ఆకులు తీసుకుంటున్నా ఫ్రెండ్స్. వచ్చి మిరియాలు తీసుకున్నా ఫ్రెండ్స్ ఒక 5. మళ్ళీ అట్లాగే లవంగాలు కూడా ఒక 5 తీసుకున్నా అండి. ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకున్నా అండి. వచ్చేసి దాల్చిన చెక్క తీసుకున్నా అండి. ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నా ఫ్రెండ్స్. ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఓమ కూడా తీసుకున్నా ఫ్రెండ్స్. ఓమ హెల్తీకి చాలా మంచిదండి. అసలు నాకు గొంతు ఇన్ఫెక్షన్ అయ్యి అసలు మింగనికి వస్తుందండి. కొన్ని తులసి ఆకులు కూడా తీసుకున్నా ఫ్రెండ్స్. అల్లం వచ్చేసి మనం మంచిగా నీట్గా కడుక్కొని అవి ముక్కలు చేసుకోవాలండి. పైన పొట్టు మొత్తం తీసేసుకొని ఇక్కడ నేను లవంగాలు తీసుకున్నా అండి. మా ఇంట్లో అయితే అందరికీ కోల్డే అండి. మొత్తం గొంతు ఇన్ఫెక్షన్ అయిందండి. మా ఇంట్లో మా పిల్లలు కూడా తాగారండి ఈ జ్యూసు. పిల్లలకొచ్చేసి ఒక టీ గ్లాస్ అండి. చిన్న గ్లాస్ ఇస్తే సరిపోతుందండి. మంచిగా హెల్తీకి మంచిది కదా ఫ్రెండ్స్. వెదర్ కూల్ అవ్వడం వల్ల పిల్లలకైతే అసలు జలుబైతే తొందర వస్తదండి. ఈ జ్యూస్ అయితే చాలా మంచిదండి. కొంచెం టీ గ్లాస్ అంత ఇస్తే సరిపోతుందండి. నేనైతే ఇక్కడ ఒక స్టీల్ గిన్నె తీసుకున్నా ఫ్రెండ్స్. స్టీల్ గిన్నె తీసుకొని ఒక పెద్ద గ్లాస్ అన్ని వాటర్ పోసా అండి. వాటర్ పోసి ఇవన్నీ అందులో వేసేసుకున్నా అండి. వేసేసుకొని గ్యాస్ పైన పెట్టేసుకొని ఒక అర్ధగంట సేపు మరిగించుకోవాలండి. నేనైతే మా పిల్లలకైతే వీక్లీ 2 టైమ్స్ అయితే కంపల్సరీ ఇస్తా అండి ఈ జ్యూస్. ఓమ అయితే మన హెల్త్‌కి చాలా మంచిదండి. పిల్లలకు కూడా చాలా మంచిది. ఇంతే అండి ప్రాసెస్ అయితే. నా జ్యూస్ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఈ వెదర్ కూల్ ఉంది ఫ్రెండ్స్. మీరైతే కంపల్సరీ ట్రై చేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. బాయ్.